వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. త్వరలో పదవి విరమణ చేసే ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం. ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెల్లడి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఏమైనా ఉంటే వెంటనే అప్డేట్ చేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు అవసరమైనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియకు కూటమి సర్కార్ తెరలేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 19 నుంచి 31 వరకు ఎక్సైజ్ శాఖ మినహా మిగిలిన శాఖల్లో ఉద్యోగుల్ని బదిలీ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయితే ఇందులో ఏడాదిలోపు రిటైర్ అవుతున్న ఉద్యోగులను ఈ ప్రక్రియ నుంచి మినహాయించాలనే డిమాండ్లు వచ్చాయి. ఏడాదిలోపు రిటైర్ అవుతున్న ఉద్యోగులకు కూడా బదిలీల నుంచి మినహాయించాలనేటువంటి ఈ డిమాండ్పై ప్రభుత్వం అయితే స్పందించింది. ఏడాదిలోపు రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. మార్చి 31, 2025 లోపు పదవి విరమణ పొందే ఉద్యోగులందరికీ ప్రస్తుత సాధారణ బదిలీల నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో 8,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన తెలిపారు. వాస్తవానికి ఏడాదిలో రిటైర్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు 62 సంవత్సరాల వయసులో అనేక శారీరక జబ్బులతో తీవ్ర ఇబ్బందులకు గురి కావడమే కాకుండా వారి పెన్షన్ పేపర్లు 6 మాసాల ముందుగా తయారు చేసుకునే వెసులుబాటు ఉండదని, ఇదే విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అలాగే ఇదే విధంగా గతంలో కూడా అనేకసార్లు మినహాయింపులు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం వారి వినతికి స్పందించి ఏడాదిలోపు రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులను ఈ బదిలీల ప్రక్రియ నుంచి మినహాయించినట్లయితే వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేయండి.